వెల్కమ్ టు వివి లక్ష్మి క్లాసెస్. మనం ఇంటర్ సెకండ్ ఇయర్ మ్యాథ్స్ 2B నుంచి సర్కిల్స్ అనే చాప్టర్ నేర్చుకుంటున్నాం కదా. సో ఈరోజు క్లాస్లో ఎక్సర్సైజ్ 1Aలోని రోమన్ నెంబర్ 2లో 3-4 ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ చేద్దాం. ఓకే, లెట్స్ బిగిన్ అవర్ క్లాస్. ఎక్సర్సైజ్ 1Aలో థర్డ్ ప్రాబ్లం చేస్తున్నాం. ఏమి ఇచ్చారో చూడండి. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ఏ సర్కిల్ విచ్ పాసెస్ త్రూ 2, -3, -4, 5 అండ్ హ్యావింగ్ ద సెంటర్ ఆన్ 4x + 3y + 1 = 0 అంటున్నారు. సో ఇక్కడ మనం సర్కిల్ ఈక్వేషన్ ఫైండ్ చేయాలి. చూడండి, ఫస్ట్ సర్కిల్ ఈక్వేషన్ కన్సిడర్ చేద్దాం. ఈక్వేషన్ ఆఫ్ ఏ సర్కిల్ ఈజ్ జనరల్ ఫామ్ ఏంటి? x² + y² + 2gx + 2fy + c = 0. ఓకే, ఇది ఈక్వేషన్ 1 అనుకోండి. ఇక్కడ సెంటర్ ఏమవుతుంది? సెంటర్ c -g, -f అవుతుంది. ఓకేనా? అండ్ మనకి ఇక్కడ ఏమి ఇచ్చారు క్వశ్చన్లో? సర్కిల్ అనేది 2 పాయింట్స్ ద్వారా పాస్ అవుతుందని ఇచ్చారు. గివెన్ దట్ ఇక్కడ సర్కిల్ ఈక్వేషన్ 1 అనుకున్నాం కదా, కాబట్టి ఏం చెప్పొచ్చు? ఈక్వేషన్ 1 పాసెస్ త్రూ ఏంటా పాయింట్స్? 2, -3 అండ్ -4, 5 అంటున్నారు. ఫస్ట్ 2, -3 సబ్స్టిట్యూట్ చేద్దాం. ఏమవుతుంది? x ప్లేస్లో 2 సబ్స్టిట్యూట్ చేయండి, y ప్లేస్లో -3 సబ్స్టిట్యూట్ చేయండి. x² ఉంది, సో x ప్లేస్లో 2 అంటే 2² ప్లస్ y², y అంటే -3, -3² ప్లస్ 2g ఇంటూ x అంటే 2 ప్లస్ 2f ఇంటూ y అంటే ఎంత? -3 ప్లస్ c = 0 అవుతుంది. దట్ ఇంప్లైస్ 2² అంటే 4 ప్లస్ -3² అంటే 9 ప్లస్ 2g ఇంటూ 2 ఏమవుతుంది? 4g ప్లస్ 2f ఇంటూ -3 -6f ప్లస్ c = 0 అవుతుంది. ఓకేనా? ఇంకా సింప్లిఫై చేయండి. ఏమవుతుంది? 4g -6f ప్లస్ c అండ్ 9 + 4 ఏమవుతుంది? 13 ప్లస్ 13 = 0. ఇది ఈక్వేషన్ 2 అనుకోండి. ఇప్పుడు అదేవిధంగా -4, 5 ద్వారా కూడా పాస్ అవుతుంది కదా, సో అది కూడా సబ్స్టిట్యూట్ చేద్దాం. -4, 5 సబ్స్టిట్యూట్ చేయండి. దట్ ఇంప్లైస్ x², ఇక్కడ x అంటే -4, y అంటే 5 సబ్స్టిట్యూట్ చేయండి ఈక్వేషన్ 1లోని. ఏమవుతుంది? x² అంటే -4² ప్లస్ y² అంటే 5² ప్లస్ 2gx, 2 ఇంటూ g ఇంటూ x అంటే -4 ప్లస్ 2f ఇంటూ y అంటే 5 ప్లస్ c = 0 అవుతుంది. ఓకేనా? -4² అంటే వాల్యూ ఏంటి? 16 ప్లస్ 5² అంటే 25 ప్లస్ 2g ఇంటూ -4 అంటే -8g, 2f ఇంటూ 5 అంటే ప్లస్ 10f ప్లస్ c = 0. ఏమవుతుంది ఇది? -8g ప్లస్ 10f ప్లస్ c, 16 ప్లస్ 25 అంటే ఏమవుతుంది? ప్లస్ 41 = 0. ఇది ఈక్వేషన్ 3 అనుకోండి. ఇప్పుడు ఈక్వేషన్ 2 మైనస్ ఈక్వేషన్ 3 చేద్దాం. ఓకే, ఈక్వేషన్ 2 అనేది ఏమొచ్చింది? 4g -6f ప్లస్ c ప్లస్ 13 = 0. ఈక్వేషన్ 2 అనేది ఏంటి? 4g -6f ప్లస్ c ప్లస్ 13 = 0 అండ్ మైనస్ ఈక్వేషన్ 3 ఏమొచ్చింది? -8g ప్లస్ 10f ప్లస్ c ప్లస్ 41 = 0. ఏమవుతుంది? సింప్లిఫై చేయండి. మైనస్ చేయాలి కదా, అంటే ఇక్కడ సైన్స్ మారుతాయి. ప్లస్ మైనస్ మైనస్ మైనస్, సి అనేది క్యాన్సిల్ అయింది. 4g ప్లస్ 8g ఏమవుతుంది? 12g -6f -10f ఏమవుతుంది? -16f 13 - 41 ఏమవుతుంది? -28 = 0. ఓకేనా? సో ఇది ఈక్వేషన్ 4 అనుకోండి. ఓకే, అండ్ మనకి ఈ క్వశ్చన్లో ఇంకేమి ఇచ్చారు? సెంటర్, సర్కిల్ యొక్క సెంటర్ అనేది ఈ లైన్ మీద ఉంటుందని ఇచ్చారు. ఓకేనా? ఆల్సో సెంటర్ c -g, -f లైస్ ఆన్
లైన్ ఏంటి ఇచ్చారు? 4x + 3y + 1 = 0. లైస్ ఆన్ 4x + 3y + 1 = 0 అని ఇచ్చారు కదా. సో x ప్లేస్లో -g, y ప్లేస్లో -f సబ్స్టిట్యూట్ చేయండి. ఏమవుతుంది? 4 × -g + 3 × -f + 1 = 0. ఏమవుతుంది ఈక్వేషన్? దట్ ఇంప్లైస్ -4g - 3f + 1 = 0. ఓకేనా? సో ఇది ఈక్వేషన్ 5 అని తీసుకోండి. ఇప్పుడు ఈక్వేషన్ 4 అండ్ ఈక్వేషన్ 5 అనేది సాల్వ్ చేద్దాం. ఓకేనా? ఈక్వేషన్ 4 ఏంటి ఇక్కడ? 12g - 16f - 28. ఓకే, ఈక్వేషన్ 4 అనేది ఏంటి? 12g - 16f - 28 = 0. ఓకే, ఈక్వేషన్ 5 అనేది ఏంటి? -4g - 3f + 1 = 0. సో ఈక్వేషన్ 5ని ఇంటూ 3 చేసి తీసుకోండి. ఏమవుతుంది? 3 × -4g అంటే -12g, 3 × -3f -9f + 1 × 3 అంటే +3 = 0. అండ్ ఇక్కడ సింప్లిఫై చేయండి. రెండింటిని యాడ్ చేస్తే ఏమవుతుంది? ప్లస్ చేస్తే ఇక్కడ 12g క్యాన్సిల్ అవుతుంది. -16f - 9f ఏమవుతుంది? -25f అవుతుంది. -28 + 3 అనేది -25 = 0. -25f -25 RHS సైడ్ పంపించండి. అండ్ అగైన్ f -1 అవుతుంది. సో ఇప్పుడు ఈ f వాల్యూని ఈక్వేషన్ 5లో కానీ 4లో కానీ రెండిట్లో ఏదైనా సరే సబ్స్టిట్యూట్ చేయండి. ఏమవుతుంది? సబ్స్టిట్యూట్ f ఇన్ ఈక్వేషన్ 5. ఈక్వేషన్ 5లో సబ్స్టిట్యూట్ చేస్తాను f వాల్యూని. ఏముంది ఈక్వేషన్ 5? -4g - 3 × f ఏమొచ్చింది? -1 + 1 = 0. దట్ ఇంప్లైస్ -4g - 3 × -1 + 3 + 1 = 0. దట్ ఇంప్లైస్ -4g + 3 + 1 అంటే +4 = 0. దట్ ఇంప్లైస్ ఏమవుతుంది? -4g + 4 = 0 కదా. -4g + 4 = 0 వచ్చింది. దట్ ఇంప్లైస్ 4g = 4, g = 1 అవుతుంది. 4 4 క్యాన్సిల్ అవుతాయి. సో ఇక్కడ g వాల్యూ 1 వచ్చింది అండ్ f వాల్యూ అనేది -1 వచ్చింది. ఈ gfని ఈక్వేషన్ 2 ఆర్ ఈక్వేషన్ 3లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి c వాల్యూ వస్తుంది. ఓకేనా? ఈక్వేషన్ 2లో సబ్స్టిట్యూట్ చేద్దాం. సబ్స్టిట్యూట్ g = 1, f = -1 ఇన్ ఈక్వేషన్ 2. ఈక్వేషన్ 2 ఏంటి ఇక్కడ? 4g - 6f + c + 13 = 0. 4g, g అంటే 1 - 6f, f అంటే -1 + c + 13 = 0. సింప్లిఫై చేయండి. 4 × 1 4, -6 × -1 +6 + c + 13 = 0. 4 + 6 10, 10 + 13 23, c + 23 = 0. దట్ ఇంప్లైస్ c = -23. సో రిక్వైర్డ్ సర్కిల్ ఈక్వేషన్ ఏమవుతుంది? రిక్వైర్డ్ సర్కిల్ ఈక్వేషన్ ఈజ్, సర్కిల్ ఈక్వేషన్ ఏ విధంగా ఉంటుందని తెలుసు. x² + y² + 2gx + 2fy + c = 0 అని తెలుసు. దట్ ఇంప్లైస్ x² + y², g అంటే వాల్యూ ఇక్కడ ఏంటి? 1 కదా. సబ్స్టిట్యూట్ చేయండి. 2 × 1 2x + f వాల్యూ -1 అంటే 2 × -1 -2y + c, c అంటే ఏంటి ఇక్కడ? -23 = 0. సో దిస్ ఈజ్ ద రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ఏ సర్కిల్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. 4th ప్రాబ్లం చూడండి అమ్మా. ఏమి ఇచ్చారు? ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ఏ సర్కిల్ విచ్ పాసెస్ త్రూ 4, 1, 6, 5 అండ్ హ్యావింగ్ ద సెంటర్ ఆన్ 4x + 3y - 24 = 0 అంటున్నారు. ఓకే, ఇక్కడ మనం ఈక్వేషన్ ఆఫ్ ఏ సర్కిల్ ఫైండ్ చేయాలి. ఓకే, ఈక్వేషన్ ఆఫ్ ఏ సర్కిల్ కన్సిడర్ చేయండి. ఈక్వేషన్ ఆఫ్ ఏ సర్కిల్ ఈజ్, జనరల్ ఫామ్ ఏ విధంగా ఉంటుంది? x² + y²
ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c ఈక్వల్ టు 0. ఇది ఈక్వేషన్ 1 అని అనుకోండి. సెంటర్ ఏమవుతుందమ్మా? సెంటర్ c ఈజ్ ఈక్వల్ టు -g, -f అవుతుంది. ఓకేనా? అండ్ ఇక్కడ కండిషన్స్ మనకి ఏమి ఇచ్చారు? ఈక్వేషన్ ఆఫ్ ఏ సర్కిల్ అనేది 4, 1, 6, 5 ఈ 2 పాయింట్స్ ద్వారా పాస్ అవుతుందని చెప్పారు. గివెన్ దట్ ఈక్వేషన్ ఆఫ్ ఏ సర్కిల్ ఇక్కడ 1 అనుకున్నాం కదా, ఈక్వేషన్ 1 passes through 4, 1 and 6, 5. ఓకే, ఫస్ట్ 4, 1 ద్వారా పాస్ అవుతుంది అంటే XY ప్లేస్లో 4, 1 సబ్స్టిట్యూట్ చేయండి. ఏమవుతుంది? x² అంటే 4² ప్లస్ y² y ప్లేస్లో 1 స్క్వేర్ ప్లస్ 2g ఇంటూ x అంటే 4 ప్లస్ 2f ఇంటూ y అంటే 1 ప్లస్ c ఈక్వల్ టు 0. సింప్లిఫై చేయండి. ఏమవుతుంది? 4² 16 ప్లస్ 1² 1 ప్లస్ 2g ఇంటూ 4 అంటే 8g ప్లస్ 2f ఇంటూ 1 ఏమవుతుంది? 2f ప్లస్ c ఈక్వల్ టు 0. దట్ ఎంప్లైస్ 8g ప్లస్ 2f ప్లస్ c ప్లస్ 16 ప్లస్ 1 ఏమవుతుంది? 17 ఈజ్ ఈక్వల్ టు 0. ఇది ఈక్వేషన్ 2 అనుకోండి. ఓకేనా? నెక్స్ట్ 6, 5 ద్వారా కూడా పాస్ అవుతుంది కాబట్టి x ప్లేస్లో 6 y ప్లేస్లో 5 సబ్స్టిట్యూట్ చేద్దాం. x² అంటే 6² ప్లస్ y² అంటే 5² ప్లస్ 2gx x అంటే ఏంటి? 6 ప్లస్ 2fy అంటే 5 ప్లస్ c ఈక్వల్ టు 0. సింప్లిఫై చేయండి. ఏమవుతుంది? 6² అంటే 36 ప్లస్ 5² 25 ప్లస్ 2g ఇంటూ 6 అంటే 12g ప్లస్ 2f ఇంటూ 5 10f ప్లస్ c ఈక్వల్ టు 0. ఓకే, దట్ ఎంప్లైస్ 12g ప్లస్ 10f ప్లస్ c 36 ప్లస్ 25 ఏమవుతుంది? 61 ఈజ్ ఈక్వల్ టు 0. ఇది ఈక్వేషన్ 3 అనుకుందాం. ఇప్పుడు ఈక్వేషన్ 2 అండ్ ఈక్వేషన్ 3ని సాల్వ్ చేద్దాం. ఈక్వేషన్ 2 మైనస్ ఈక్వేషన్ 3 చేద్దాం. ఈక్వేషన్ 2 అనేది ఏమొచ్చింది? 8g ప్లస్ 2f 8g ప్లస్ 2f ప్లస్ c ప్లస్ 17 ఈజ్ ఈక్వల్ టు 0 మైనస్ ఈక్వేషన్ 3 చేయండి. ఈక్వేషన్ 3 ఏంటి? 12g ప్లస్ 10f ప్లస్ c ప్లస్ 61 ఈజ్ ఈక్వల్ టు 0. మైనస్ కదా చేయాలి, అంటే ఇక్కడ సైన్స్ మారుతాయి. 8g మైనస్ 12g ఏమవుతుంది? మైనస్ 4g 2f మైనస్ 10f మైనస్ 8f c మైనస్ c క్యాన్సిల్ అవుతుంది. 17 మైనస్ 61 ఏమవుతుంది? మైనస్ 44 ఈజ్ ఈక్వల్ టు 0. ఓకేనా? సో ఇది ఈక్వేషన్ 4 అనుకోండి. అండ్ ఇంకా క్వశ్చన్లో మనకి కండిషన్ ఏమి ఇచ్చారు? సెంటర్ అనేది ఈ లైన్ ఈక్వేషన్ మీద ఉంటుందని ఇచ్చారు. 4x ప్లస్ 3y మైనస్ 24 ఈక్వల్ టు 0 మీద ఏమిచ్చారు? గివెన్ దాట్ సెంటర్ c మైనస్ g, f మైనస్ f అనేది లైస్ ఆన్ 4x ప్లస్ 3y మైనస్ 24 ఈక్వల్ టు 0. -24 ఈక్వల్ టు 0. సో x ప్లేస్లో -g, y ప్లేస్లో -f సబ్స్టిట్యూట్ చేయండి. ఏమవుతుంది? 4 ఇంటూ -g ప్లస్ 3 ఇంటూ -f మైనస్ 24 ఈక్వల్ టు 0. సో సింప్లిఫై చేయండి. ఏమవుతుంది? -4g మైనస్ 3f మైనస్ 24 ఈక్వల్ టు 0. ఇది ఈక్వేషన్ 5 అని తీసుకోండి. ఇప్పుడు ఈక్వేషన్ 4 ఈక్వేషన్ 5 సింప్లిఫై చేద్దాం. ఈక్వేషన్ 4 మైనస్ ఈక్వేషన్ 5 చేయండి. ఈక్వేషన్ 4 ఏముంది ఇక్కడ? -4g మైనస్ 8f మైనస్ 44 ఈక్వల్ టు 0. -4g మైనస్ 8f మైనస్ 44 ఈక్వల్ టు 0 మైనస్ ఈక్వేషన్ 5 ఏముంది? -4g మైనస్ 3f మైనస్ 24 ఈక్వల్ టు 0. ఇక్కడ మైనస్ కదా చేయాలి, సైన్స్ చేంజ్ అవుతాయి. ప్లస్ -4g ప్లస్ 4g క్యాన్సిల్ అవుతుంది. -8f ప్లస్ 3f అంటే -5f మైనస్ 44 ప్లస్ 24 అంటే -20 ఈక్వల్ టు 0. -5f ఈక్వల్ టు 20, f ఈక్వల్ టు ఏమవుతుంది? -4. ఇప్పుడు ఈ f వాల్యూని ఈక్వేషన్ 5లో సబ్స్టిట్యూట్ చేయండి. సబ్స్టిట్యూట్
ఎఫ్ ఇన్ ఈక్వేషన్ 5 ఏమవుతుంది? -4g -3 ఇంటూ ఎఫ్ అంటే ఏంటి? -4 -24 ఈజ్ ఈక్వల్ టు 0. దట్ ఇంప్లైస్ -4g -3 ఇంటూ -4 +12 -24 ఈక్వల్ టు 0. దట్ ఇంప్లైస్ -4g +12 -24 ఏంటవుతుంది? -12 ఈక్వల్ టు 0. దట్ ఇంప్లైస్ -4g ఈజ్ ఈక్వల్ టు 12, g ఈజ్ ఈక్వల్ టు -3 అవుతుంది. సో ఇప్పుడు g అండ్ f వాల్యూస్ తెలిసాయి కదా. ఈ g అండ్ f వాల్యూస్ని ఈక్వేషన్ 2లో సబ్స్టిట్యూట్ చేద్దాం. నౌ సబ్స్టిట్యూట్ g వాల్యూ ఏమొచ్చింది? -3 అండ్ f వాల్యూ ఏమొచ్చింది? -4 ఇన్ ఈక్వేషన్ 2లో సబ్స్టిట్యూట్ చేయండి. ఈక్వేషన్ 2 అనేది ఏంటి? ఇక్కడ 8g + 2f + c + 17 ఈక్వల్ టు 0. 8g g అంటే -3 + 2f f అంటే -4 + c + 17 ఈక్వల్ టు 0. ఏమవుతుంది? 8 × 3 -24, 2 × -4 -8 + c + 17 ఈక్వల్ టు 0. -24 -8 -32 -32 + 17 ఏమవుతుంది? c -15 ఈక్వల్ టు 0. దట్ ఇంప్లైస్ c ఈజ్ ఈక్వల్ టు 15. సో g -3, f వాల్యూ -4 అండ్ c వాల్యూ 15 వచ్చింది కదా. దేర్ ఫోర్ రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ ఏం తెలుసు? x² + y² + 2gx. g అంటే ఏంటి? -3 2 × -3 -6x + 2fy 2 × -4 -8y + c 15 ఈజ్ ఈక్వల్ టు 0. సో దిస్ ఈజ్ ద రిక్వైర్డ్ సర్కిల్ ఈక్వేషన్. ఓకేనా? అర్థమైందా? సో ఈ క్లాస్లో మనం ఎక్సర్సైజ్ 1A నుంచి రోమన్ నెంబర్ 2లోని 3-4 ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ చేసాం కదా. రిమైనింగ్ ప్రాబ్లమ్స్ నెక్స్ట్ క్లాస్లో సాల్వ్ చేద్దాం. ఓకే, ఈ క్లాస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ లెర్నింగ్.